నేను ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీకి సంబంధించి రౌండ్ టూ కౌన్సిలింగ్ ఎప్పుడు జరగవచ్చు, అదేవిధంగా రౌండ్ టూ కటాఫ్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పి లాస్ట్ లో మాట్లాడుతాను. కటాఫ్స్ గురించి అంటే ఒక బేసిక్ ఐడియా మీకు ఇవ్వడం కోసం క్రాస్ కటాఫ్ అనేది ఇచ్చాను మార్క్స్. అదేవిధంగా ఈ వీడియో చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ దాకా మీ క్లాసెస్ బిగిన్ అవ్వవు కాబట్టి మీరు అప్గ్రేడేషన్ వాటిలో చూసుకుంటూ ఉంటారు కాబట్టి చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ముఖ్యంగా మనకి కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. ఏ రీజన్ సంబంధించి ఓసీ విద్యార్థులు 615 మార్క్స్ దగ్గర ఆగితే బీసీఏ వాళ్ళకి 568 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీబీ వాళ్ళకి 559 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీసీ కేటగిరీ వాళ్ళకి 573 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీడీ వాళ్ళకి 594 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీఈ వాళ్ళకి 521 మార్క్స్ దగ్గర ఆగింది. ఎస్సీ వాళ్ళకి 520 మార్క్స్ దగ్గర ఆగింది. ఎస్టీ వాళ్ళకి 472 మార్క్స్ దగ్గర ఆగింది. సో ఇది మనకి రౌండ్ వన్ లో కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఆగినాయి. ఏ రీజన్ సంబంధించి సో మీకు తెలియపరచడం కోసం ఈ స్లైడ్ యాడ్ చేశాను. అదేవిధంగా ఎస్వి రీజన్ చూసుకుంటే మనకి ఓసీ విద్యార్థులకు 601 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీఏ కేటగిరీ విద్యార్థుల వాళ్ళకి 561 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీపీ కేటగిరీ వాళ్ళకి 556 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీసీ కేటగిరీ వాళ్ళకి 507 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీడీ కేటగిరీ వాళ్ళకి 560 మార్క్స్ దగ్గర ఆగింది. బీసీఈ కేటగిరీ వాళ్ళకి 553 మార్క్స్ దగ్గర ఆగింది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 505 మార్క్స్ దగ్గర ఆగితే ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 465 మార్క్స్ దగ్గర ఆగింది. ఇది మనకి ఎస్బీ రీజన్ రౌండ్ వన్ 2024 కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో ఈ కట్ ఆఫ్స్ అనేవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా జనరల్ కేటగిరీ సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత జనరల్ కేటగిరీ మెయిన్ మెన్షన్ చేస్తాను నేను. అదేవిధంగా ఒక్కసారి మనం లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది కట్ ఆఫ్స్ అని చూసుకుంటే యాక్చువల్ మనకి లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ లో టోటల్ నెహోల్ కట్ ఆఫ్ అనేది ఏ రీజన్ సంబంధించి సో మనకి లాస్ట్ ఇయర్ 555 మార్క్స్ దగ్గర అయింది కట్ ఆఫ్ రౌండ్ టూ లో. అదే 2022 చూసుకుంటే మనకి 530 అరౌండ్ 530 మార్క్స్ దగ్గర అయితే కట్ ఆఫ్ ఆగింది 2022 లో. కానీ లాస్ట్ ఇయర్ 555 మార్క్స్ దగ్గర ఆగింది కట్ ఆఫ్. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎక్కువ అనుకుంటే ఇయర్ ఇంకా ఎక్కువ ఉంది కట్ ఆఫ్ అనేది. సో ఏం చేయలేం. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ ఓసీకి రౌండ్ వన్ లో 563 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. రౌండ్ టూ లో 555 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. అదే 2022 లో చూసుకుంటే అప్పుడు కూడా సేమ్ రౌండ్ వన్ లో అరౌండ్ 535 ఆర్ 536 మార్క్స్ దగ్గర ఆగింది కట్ ఆఫ్ అనేది. రౌండ్ టూ వచ్చేసరికి 530 ఆర్ 527 దగ్గరికి వెళ్ళిపోయింది. 527 మార్క్స్ దగ్గర ఆగింది రౌండ్ టూ లో. అనే హోల్ మనకి లాస్ట్ ఇయర్ రౌండ్ వన్ రౌండ్ టూ కూడా అదే విధంగా డిఫరెన్స్ వచ్చింది. సో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి ఓసీ విద్యార్థులకి 563 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది రౌండ్ వన్ లో. రౌండ్ టూ వచ్చరికి 555 వెళ్ళిపోయింది. అరౌండ్ 8 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది. సో బీసీ కేటగిరీ వాళ్ళకి ఎక్కువగా చేంజ్ అనేది కనపడదు మనకి. ఎందుకంటే ఎక్కువ మనకి ఆల్రెడీ ఓసీ అంటే జనరల్ కేటగిరీ సంబంధించి సీట్స్ ఉంటాయి కాబట్టి ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి కానీ ఎక్కువ చేంజ్ అయితే ఉండదు కట్ ఆఫ్స్ అనేవి. మళ్ళీ చెప్తున్న ఇయర్ కూడా అంతే ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మహా అయితే 1 or 2 మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది రౌండ్ వన్ కన్నా రౌండ్ టూ లో. అంతకని ఎక్కువ తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎక్కువ మంది జనరల్ కేటగిరీ సీట్సే వేకెన్సీ వస్తాయి. అవి ఎక్కువ ఫిల్ అవుతాయి కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే మొత్తానికి మనకి అంతమంది ఆ ఏక్యూకి వెళ్ళే వాళ్ళు కూడా లేరు. కాబట్టి కట్ ఆఫ్ అనేది ఓకే అంత ఎక్కడ డ్రాస్టిక్ ఎక్కడ తగ్గదు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా సంబంధించి. సో లాస్ట్ ఇయర్ ఇదే రిపీట్ అయింది చూస్తే ఒకసారి మీరు. బీసీఐ కేటగిరీ లాస్ట్ 502 ఉంది రౌండ్ వన్ లో. సో రౌండ్ టూ వచ్చరికి 501 తగ్గిపోయింది. 1 మార్క్ తగ్గింది. సో బీసీబీ వాళ్ళకి 501 ఉంది రౌండ్ వన్ లో. రౌండ్ టూ లో 500 ఉంది. 1 మార్క్ తగ్గింది. బీసీడీ వాళ్ళకి 538 ఉంది. 537 తగ్గింది. సో బీసీసీ వాళ్ళకి మెన్షన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి 505 ఉంది. 505 ఉంది రెండు రౌండ్స్ లో కూడా అందుకే మెన్షన్ చేయలేదు. బీసీ కేటగిరీ 462 ఉంది. 459 తగ్గింది. 3 మార్క్స్ తగ్గింది. ఎస్సీ కేటగిరీ 461 మార్క్స్ ఉంటే 458 మార్క్స్ దగ్గర ఆగింది. ఎస్టీ కేటగిరీ 420 ఉంటే 420 దగ్గర ఆగింది. ఎక్కడ చేంజ్ ఏం లేదు. సో యాక్చువల్లీ నేను 459 మార్క్స్ దగ్గర ఆగింది అని చెప్పి తెలియపరుస్తున్నాను. కానీ ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒకసారి ఈ కట్ ఆఫ్స్ అనేవి మీరు 555 మార్క్స్ దగ్గర ఆగిందంటే 555 వచ్చిన అందరికీ రౌండ్ టూ సీట్ రాలేదు. సో ఒకళ్ళిద్దరు ఆగుతారు. లాస్ట్ రౌండ్ అందరూ ఒకళ్ళిద్దరు ఆగుతారు ఓసీ జనరల్ కేటగిరీ సంబంధించి కూడా. వాళ్ళకి తర్వాత మా బుక్లో అట్లా వస్తుంది. ఇది ఓన్లీ ఆ మార్క్స్ దగ్గర ఆగింది అంతే. ఆ మార్క్స్ వచ్చిన అందరికి సీట్స్ అనేవి రాలేదు. ఎందుకంటే అదొక కామెంట్ చేశారు. మన కామెంట్ లో చూశాను. ఒక విద్యార్థి నాకు 555 మార్క్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ రౌండ్ టూ సీట్ రాలేదు తర్వాత మా బుక్లో వచ్చిందని చెప్పారు. సో 550 వచ్చి ప్రతి ఒక్కరికి రౌండ్ టూ లో సీట్ రాదు ఆ మార్క్స్.
ఆగుతారు, ఒకళ్ళిద్దరు ఆగుతారు కింద ఆ లిస్ట్. ఎందుకంటే చాలా మంది 20 మెంబర్స్ దాకా ఉంటారు. లాస్ట్ ఇయర్ 20 మెంబర్స్ దాకా ఉన్నారు 550 మార్క్స్ రేంజ్ లో. కాబట్టి లాస్ట్ లో ఆగుతారు, అందరికి రాదు. వాళ్ళ తర్వాత మా పప్పులో సీట్ వచ్చింది. అది. సో మీరు మీకోటి డౌట్ ఉంటే ఇప్పుడు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇది ఏ రీజన్ కట్ ఆఫ్ అయితే ఏ విధంగా ఉంది లాస్ట్ ఇయర్ రౌండ్ 1 రౌండ్ 2 మధ్య కంపారిజన్. అలాగే ఒకసారి ఎస్వీ రీజన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఓసీ 550 మార్క్స్ దగ్గర ఆగితే రౌండ్ 1 లో రౌండ్ 2 వచ్చేసరికి 543 దగ్గరికి తగ్గింది. పీసీ వాళ్ళకి 490 ఉంటే 489 ఉంది రౌండ్ 2 లో. పీసీబీ వాళ్ళకి 498 రౌండ్ 1, 496 రౌండ్ 2. పీసీడీ వాళ్ళకి 497 రౌండ్ 1, 497 రౌండ్ 2. పీసీ వాళ్ళకి 498 రౌండ్ 1, 498 రౌండ్ 2. ఎస్సీ వాళ్ళకి 454 రౌండ్ 1, 451 రౌండ్ 2. ఎస్టీ కేటగిరీ 418 రౌండ్ 1, 413 రౌండ్ 2. సో ఓకే, క్లాస్ చేంజ్ అయితే ఎక్కడ లేదు రౌండ్ 1 కి రౌండ్ 2 కి. సో మనకి ముఖ్యంగా రౌండ్ 2 లో కట్ ఆఫ్ తగ్గాలని అంటే ఎవరైతే మనకి రౌండ్ 1 లో రిపోర్ట్ చేశారో ఏపీ స్టేట్ కింద, అంటే ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ లో ఎవరైతే రిపోర్ట్ చేసి ఉన్నారో వాళ్ళకి మళ్ళీ సెంటర్ ఏపీలో సీట్ వచ్చింది. సపోజ్ ఆ విద్యార్థికి ఏపీలో సీట్ వచ్చింది, రౌండ్ 1 కానీ రౌండ్ 2 కానీ మొత్తానికి దేంట్లో దాంట్లో సీట్ వచ్చింది. అలాగే ఏపీ స్టేట్ రౌండ్ 1 లో సీట్ వచ్చింది. ఇక్కడ రిపోర్ట్ చేసాడు రౌండ్ 1 లో. సో ఈ రిపోర్ట్ చేసినటువంటి స్టూడెంట్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకుని ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతే డెఫినెట్ గా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. వచ్చే ప్రతి ఒక్కరు అట్లా వెళ్ళిపోతుంది. ఎందుకంటే సో వాళ్ళు కూడా ఎవరైతే మిగతా స్టూడెంట్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళకైనా ఒక ఇయర్ ఆగాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. సో వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించి, ఎందుకంటే నియర్లీ మనకు 200 స్టూడెంట్స్ దాకా ఉన్నారండి ఇట్లాగా రిపోర్ట్ చేసి వెళ్ళాల్సిన 200 మెంబర్స్ దాకా 180 దాకా ఉంటున్నారు, 180 200 దాకా ఉన్నారు. సో వాళ్ళందరూ వెళ్ళాలి. ఆలినా కూడా వెళ్తే బెటర్ గా ఉంటుంది. ఇంకా ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఒక మార్క్ తగ్గినా తగ్గినట్టే. కాబట్టి ఎవరికైతే ఏఐక్యూలోకి వెళ్ళే వెసులుబాటు ఉండి అవకాశం ఉండి కూడా వెళ్ళకపోతుంటే మటుకి కింద స్టూడెంట్స్ చాలా ఇబ్బంది అవుతుందండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీకు ఏఐక్యూలో సీట్ వచ్చింది, డెఫినెట్ గా వెళ్ళటానికి మటుకి ప్రయత్నించండి. అంటే వెళ్ళిపోమని నేను చెప్పలేను, కానీ వెళ్ళటానికి బాగా ప్రయత్నించండి. సో మీ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఆగుతున్నారు కాబట్టి కింద ఒకసారి ఆలోచించండి. సో ఫ్రీ ఎగ్జిట్ డేట్ కూడా ఇచ్చారు ఏపీ స్టేట్ కి సంబంధించి 24th దాకా ఇచ్చారు టైం. 24th దాకా ఒకసారి ఆలోచించుకుని, ఇవాళ 22nd, 2 days, 1.5 day, 2 days టైం. ఒకసారి ఆలోచించుకుని, మీలాంటి స్టూడెంట్స్ కొంతమంది ఆగిపోతున్నారు కింద కట్ ఆఫ్ ఇంత ఎక్కువ ఉండేసరికి ఒకసారి. సో మనం వెళ్తే ఏమైందని ఒక ఉద్దేశంతో మీరు ఇట్లా అనుకుంటే బెటర్ గా ఉంటుంది ఇది కింద వాళ్ళకి. సో మీరు వెళ్ళమని నేను చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఇక మీ ఇష్టం, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను వెళ్తే మట్టుగా ప్రయత్నించండి. ఏ క్యూలోనే సీట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. స్టేట్ లో సీట్ వదిలేసి ఎవరికైతే ఏ క్యూలో సీట్ వచ్చిందో, ఏ క్యూలో సీట్ వచ్చినా ఏ క్యూ తీసుకోవడానికి ప్రయత్నించండి స్టేట్ లో సీట్ వదులుకొని. ఎందుకంటే కింద చాలా ఇబ్బందిగా ఉంది కట్ ఆఫ్. సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదే అండి, వీళ్ళు ఎక్కువ మంది వెళ్తే మటుకు ఏ క్యూలో కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది ఇంకా. సో ఎక్కువ మంది వెళ్ళలేదు, స్టేట్ లోనే తీసేస్తున్నారు అనుకునే వాడికి కట్ ఆఫ్ అనేది ఒకటి అంతేం ఫాలో అవ్వదు. ఇది కట్ ఆఫ్ గురించి. సో నేను తీసుకున్న దాని ప్రకారం అయితే ఎస్టిమేట్ గా రౌండ్ 2 వచ్చేసరికి జనరల్ కేటగిరీకి సంబంధించి ఏ రీజన్ లో 608 మార్క్స్ నుంచి 609 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉందండి. సో అంటే ఒక గ్రాస్ ఎస్టిమేషన్ తీసుకున్నాను. సో ఇంకా మనకి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏక్యూ అనేది మెయిన్. సో వాళ్ళు ఎక్కువ మంది కనుక వెళ్తే కట్ ఆఫ్ అనేది ఒక మార్క్ తగ్గే అవకాశం ఉంటుంది. సో లేదు నేను అనుకున్న దానికన్నా ఎక్కువ తక్కువ మంది వెళ్ళారు అనుకుంటే కట్ ఆఫ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది 1 మార్క్ లాగా. సో మొత్తానికి అయితే ఈ రేంజ్ ఉండే అవకాశం ఉంది. ఏ రీజన్ సంబంధించి కట్ ఆఫ్ అనేది రౌండ్ 2 లో 608 నుంచి 609 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంది జనరల్ కేటగిరీకి సంబంధించి. అదే ఎస్సీ రీజన్ చూసుకుంటే మనకి అరౌండ్ 596 597 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంది. 597 దాకా, ఎందుకంటే ఎస్యూ అంటే కొద్దిగా ర్యాంక్స్ అన్ని కూడా ఏ కన్నా తక్కువ ఉంటాయి కాబట్టి, అంటే ఏ కన్నా తక్కువ అంటే ఎక్కువగా ఏ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్స్ వస్తే కొద్దిగా ఎస్యూఎల్ కంపారిటివ్ గా ఎస్యూఎల్ కి ర్యాంక్స్ ఎక్కువ ఉంటాయి టాప్ మోస్ట్ లో. కాబట్టి కొద్దిగా కంపారిటివ్ ఏ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ర్యాంక్స్ అనేది. సో అందుకని చెప్పి నేను 596 597 మార్క్స్ దగ్గర అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రౌండ్ 2 లో. సో ఏదైనప్పటికీ జనరల్ కేటగిరీ అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఏక్యూ స్టూడెంట్స్ ఉన్నారో ఏక్యూ సీట్ వచ్చి
స్టేట్ లో రిపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రియేటివ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.